అరెస్ట్ బెదిరింపులతో 32.83 కోట్ల దోపిడీ మహిళా టెక్కి నుంచి కొలగొట్టిన మాయగాళ్లు డిజిటల్ అరెస్ట్ అన్నదే లేదంటూ దేశ ప్రధాని నుంచి సాధారణ కానిస్టేబుల్ వరకు అంతా నెత్తినోరు మొత్తుకుని చెప్తున్న ఆ మోసాలకు అడ్డుకట్టబట్టం లేదు. అంతేకాదు ఉన్నత విద్యావంతులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సైతం వీటి బారిన పడుతున్నారు, కోట్లు పోగొట్టుకుంటున్నారు. తాజాగా బెంగళూరు చెందిన ఓ సీనియర్ మహిళా ఐటీ ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్కి భయపడి ఏకంగా 32 కోట్లు పోగొట్టుకున్న సంగతి ఆలస్యంగా వెలుగు చూసింది. బెంగళూరు ఇందిరానగర్లో ఉండే ఉమారాణి 57 ఏళ్ల ఐటీ ఉద్యోగం 2024 సెప్టెంబర్ 15 వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి, నేను డిహెచ్ఎల్ కొరియర్ సంస్థ ప్రతినిధి, మీ పేరుతో 3 క్రెడిట్ కార్డులు, 4 పాస్పోర్ట్లు, నిషేధిత ఎండిఎం డ్రగ్స్ ఉన్న పొట్లం ముంబైలోని అంధేరి కొరియర్ కేంద్రానికి వచ్చాయని బెదిరించాడు. దీనిపై స్పందించిన ఆమె, నాకు వాటితో సంబంధం లేదు, నేను ఉండేది బెంగళూరులో అని బదిలిచ్చారు. అయినా వ్యక్తి మళ్ళీ మాట్లాడుతూ, మీ ఫోన్ నెంబర్తోనే ఈ పార్సిల్ లింక్ చేశారు, అది సైబర్ మోసం కావచ్చు, దానిపై సైబర్ క్రైమ్ సెల్కి ఫిర్యాదు చేయండి అంటూ ఉచిత సలహా ఇచ్చారు. ఆ సూచన ఆమె పట్టించుకోకుండా తనకేం సంబంధం లేదని మిన్నకొడిపారు. ఆ తర్వాత మరో వ్యక్తి ఫోన్ చేశాడు. తాను సిబిఐ అధికారిని పరిచయం చేసుకున్నాడు. మీపై సిబిఐనేగా ఉంది, మీరు విదేశాల నుండి ఏమేమి తెప్పించింది మాకు తెలుసు, మీపై కేసు దర్యాప్తులో ఉన్నందున విషయం స్థానిక పోలీసులకు ఇతరులకు చెప్తే మీ కుటుంబాన్ని మొత్తం ఇరికించి లోపలికి దోస్తానని హెచ్చరించాడు. అప్పటికే కుమారుడి పెళ్లి పనుల్లో తిరిగి లేకుండా నా ఒక్కసారిగా భయపడిపోయారు. ఆ పార్సిలేంటి నాకు ఎవరు పంపారంటే ఆందోళనకు గురి, విషయం వేరెవరికి చెప్పకుండా కుమిలిపోయారు. మళ్ళీ కొద్ది రోజులకు ఆమె ఫోన్ మోగింది. నేనే సిబిఐ అధికారిని అంటూ పాత వ్యక్తి గొంతు వినిపించింది. అనంతరం ఆ మోసగాడు వీడియో కాల్ చేశాడు. హంగు ఆర్భాటాలు ప్రదర్శిస్తూ, మీరు విదేశాల నుంచి అనుమతి లేని డ్రగ్స్ తెప్పించారు, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరించడంతో ఉమారాణి భయపడిపోయారు. మా అధికారి రాహుల్ యాదవ్ మిమ్మల్ని మీ చర్యలను గమనిస్తారని హెచ్చరించడంతో స్పందించి, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ తరహాలో పనిచేస్తున్నా, ఇబ్బంది పెట్టకండి అని వేడుకున్నారు. అనంతరం అధికారి ఫోన్ చేసి, అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే మీకున్న ఆస్తులు రిజర్వ్ బ్యాంక్ చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ముందు ప్రకటించాలి అని ఆదేశించాడు. ఇదంతా నిజమేనని నమ్మిన బాధితురాల మోసగాడు చెప్పినట్టు లింక్ ఆస్తుల వివరాలు పంపారు. పూర్తిగా వారి వలలో చిక్కున్నారు. అక్కడి నుంచి నిందితులు డబ్బు గుంజడం ప్రారంభించారు. బాధితురాలు తన ఎఫ్డీ డబ్బులు మినహాయించి పొదుపు ద్వారా ఆస్తుల ద్వారా సమకూరిన ఆదాయం అంతా కలిపి 32 కోట్లను దాదాపు 187 లావాదేవీల ద్వారా మోసగాళ్ళకి బదిలీ చేశారు. ఈ డబ్బును 2025 ఫిబ్రవరి నాటికి ధృవీకరించి తిరిగి మీకే అప్పగిస్తాను మోసగాళ్ళు ఆమె నమ్మించారు. ఆ తర్వాత బాధితురాలు క్లియరెన్స్ సర్టిఫికేట్ సైతం ఇచ్చారు. గడువు దాటిపోయిన తన డబ్బును తిరిగి ఇవ్వకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది. మోసపోయినట్లు గ్రహించి నెల 14 బెంగళూరులోని తూర్పు రీజియన్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు చేశారు. తన కుమారుడి వివాహం భయం కారణాలతో ఫిర్యాదు చేయడంతో చాలా ఆలస్యమైందని వాపోయారు. బాధితురాల నుంచి పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు సోమవారం దర్యాప్తు ప్రారంభించారు. ఏ అంతర్జాతీయ ఖాతాల నుండి ఆమె సొమ్ము పోగొట్టుకుంది విశ్లేషిస్తున్నారు. దొండగులు వాడిన ఫోన్ నెంబర్లపై ఆరాధిస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే